మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి బెస్ట్ టైం ఏది? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో అండం విడుదల టైంలో కలిసి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఈ టైంని ఫర్టైల్ విండో అని చెప్తాము. ఈ టైంని ఎట్లా కనుక్కోవాలి? సో ఫస్ట్ థింగ్, క్యాలెండర్ మెథడ్. సో ఒకవేళ యావరేజ్ సైకిల్ డ్యూరేషన్ అనేది ఎవ్రీ 28 డేస్లో వన్స్ వస్తున్నట్టయితే 28 - 14, సో అరౌండ్ 14th డే ఓవ్యులేషన్ అయినట్టు, అండం విడుదల 14th డేకి అయినట్టు. సో స్పర్మ్ అనేది 3 to 5 days వరకు బాడీలో బతుకుండొచ్చు. అలాగే ఎగ్ అనేది 12 to 24 hours, అంటే ఒక్క రోజు వరకు బతుకుంటుంది. సో ఈ లెంత్ని తీసుకుంటే అరౌండ్ 10th to 16th డే ఈ లోపు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు హై ఉంటుంది. వేరే మెథడ్స్ ఏంటిది? సో క్యాలెండర్ మెథడ్ కాకుండా వేరేది సర్వైకల్ మ్యూకస్ డిశ్చార్జ్. సో ఒకవేళ డిశ్చార్జ్ అనేది చెక్ చేస్తూ ఉంటే కొంచెం జిగురుగా ఎగ్ వైట్గా మారుతుంది ఓవ్యులేషన్ వచ్చినప్పుడు. టెంపరేచర్ ఒక మైల్డ్ 0.5 degree అట్లా రేజ్ ఉండొచ్చు. దట్ ఈస్ ఆఫ్టర్ ఓవ్యులేషన్. కొందరికి అండం విడుదల టైంలో కడుపు నొప్పి అనేది తెలుస్తుంది. సో కొందరికి లెఫ్ట్ సైడ్ పెయిన్, రైట్ సైడ్ పెయిన్ అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అలాగే LH కిట్, సో మార్కెట్లో దొరికే LH కిట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేస్తారో అలాగే LH కిట్లో చేసినట్టయితే LH సర్చ్ అనేది కనిపిస్తుంది. సో అది పాజిటివ్ వచ్చిన తర్వాత మినిమం ఒక 24 to 48 hours తర్వాత ఓవ్యులేషన్ అవుతుంది. క్లియర్ కట్గా తెలియాలి అంటే అల్ట్రాసౌండ్ మానిటరింగ్, అంటే అల్ట్రాసౌండ్లో చూసుకొని ఫాలికల్ అనేది గ్రో అవ్వడము, రప్చర్ అవ్వడము అనేది మనం విజువల్గా అల్ట్రాసౌండ్లో చూసినట్టయితే క్లియర్ కట్గా ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. సో ఓవ్యులేషన్ టైంలో కలిసి ఉండడం స్ట్రెస్ అనిపిస్తే మాత్రం ఫ్రీక్వెన్సీ ఎవ్రీ 2 daysలో వన్స్ కలిసి ఉన్నట్టయితే ఫర్టైల్ విండో ఖచ్చితంగా కవర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.